అధునాతన సాంకేతిక యుగంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువతకు కార్పొరేట్ సంస్థలు మంచి వేతనాలతో స్వాగతం పలుకుతున్నాయి. డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సుల్లో మంచి మార్కులతో పాసైనా కంపెనీలు కోరుకునే స్కిల్స్ లేనప్పుడు ఉద్యోగాలు దొరకడం లేదు. ఎంత పెద్ద కళాశాల నుంచి డిగ్రీ, పీజీలు చేసినా విద్యార్థులు తిరిగి కోడింగ్ లాంటి ఇతర నైపుణ్య కోర్సులు నేర్చుకోక తప్పడం లేదు. ఉద్యోగ సాధనలో ఎంతో కీలకంగా మారిన కోడింగ్ లాంటి కోర్సులను విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్న ఈ యువకుడి పేరు రామంజిరెడ్డి. పల్నాడు జిల్లా విటంరాజుపల్లి స్వస్థలం. చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు అతన్ని మరింత ప్రోత్సహించారు. అది ఫలించి బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఐఐటి బాంబే నుంచి ఎంటెక్ పూర్తి చేసి అమెరికాలో కొలువు సంపాదించాడు. అయితే స్వదేశంపై మమకారంతో భారత్కు తిరిగొచ్చి బెంగళూరులో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. నేర్చుకున్న విద్య 10 మందికి సాయపడాలని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని, దానిని ఆచరణలో పెట్టేందుకు కరోనా సమయంలో దొరికిన విరామం మేలు చేసిందని చెబుతున్నాడు రామంజిరెడ్డి. లాక్డౌన్ వల్ల వర్క్ ఫ్రం హోం విధానం రావడంతో సొంత గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీ సమయాల్లో స్థానిక విద్యార్థులకు కఠినమైన కోడింగ్ అంశాలపై ఉచితంగా పాఠాలు బోధిస్తున్నానని వివరించాడు. మాది ఫస్ట్ నుంచి మేము రైతు కుటుంబంలో పెరిగాము, గవర్నమెంట్ స్కూల్స్లో చదివాము. దాని తర్వాత నేను ఐఐటీలో ఎంటెక్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత నుంచి నేను కొంతమంది పిల్లలకి ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఎక్కువ మంది లాభం పొందడం చూసి ఇది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. అదిగాక నాకు ఫస్ట్ నుంచి కూడా మా మదర్ చెప్తుండేవాళ్ళు అనమాట, నలుగురికి సహాయం చేయవాలి అనే ఆ మాట అనేది నా మైండ్లో అలా ఉండిపోయింది. సో దాంతో నేను ఇంకా ఈ మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు అప్పటికి నేను ప్రోగ్రామింగ్లో కొంచెం ప్రావీణ్యత పొందుతున్నాను. ఈ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఉపయోగము సమాజంలో విద్యార్థులకు అనేది నాకు బాగా అవగతమైంది అనమాట. ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఒక 16 ఇయర్స్ చదువుతున్నాము. ఆ 16 ఇయర్స్లో ఎన్నో సబ్జెక్టులు చదువుతున్నాము. జాబ్ కోసం వెళ్ళినప్పుడు అవేమీ ఉపయోగపడట్లేదు. బెంగళూరు, హైదరాబాద్ నగరాలను వదిలిపెట్టి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో సొంత గ్రామానికి తిరిగొచ్చానని చెబుతున్నాడు రామంజిరెడ్డి. 15 నుంచి 17 ఏళ్ల పాటు కష్టపడి చదివిన సబ్జెక్టులు, ఆర్జించిన విజ్ఞానం యువతకు ఉద్యోగాలు తెచ్చిపెట్టడం లేదని అతని ఆవేదన. దీనిని దృష్టిలో పెట్టుకుని కోడింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి భారీ ప్యాకేజీలతో కొలువులు సాధించేలా కృషి చేస్తున్నాడీ యువకుడు. కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా బీటెక్ మొత్తం అయిపోగొడుతున్నారు. బీటెక్ తర్వాత హైదరాబాదు, బెంగళూరు పరిగెత్తేసి ఒక 3 మంత్స్ 6 మంత్స్ కోర్స్ చేసేసి అప్పుడు వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ తక్కువ నాలెడ్జ్ తోటి నువ్వు పెద్ద జాబ్స్ కొట్టలేకపోతావు అనమాట. ఇంకా నీకు చైనా అబ్జర్వ్ చేసినా కానీ వాళ్ళకి 8th స్టాండర్డ్ టైంలోనే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్, కోడింగ్ అనేది మస్ట్. సో వాళ్ళు అంత చిన్న వయసులో ఒక స్టెప్ తీసుకోవడం వల్ల రేపు వాళ్ళు జాబ్ పొందడానికి చాలా దగ్గర అయిపోతున్నారు. అలా అనుకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఇండియాలో అప్పుడెప్పుడు ఒక 200 ఇయర్స్ బ్యాక్ సెట్ చేశారు. ఈ సోషల్, సైన్స్ అన్నీ ఇలా చదవాలి, నెక్స్ట్ బీటెక్ చదవాలి, తర్వాత ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ చేయటం వల్ల అవి ఎందుకు చదువుతున్నామో స్టూడెంట్స్కి తెలియదు. బట్ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానబోధ అవుతుంది అనమాట. జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఇవి కాదు. జాబ్కి కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రెండోది వచ్చేసి థింకింగ్ క్యాపబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ. ఈ స్కిల్స్ అనేది ఇంత లేటుగా ఎందుకు స్టార్ట్ అవుతున్నాం అంటే ఏదో ఐఐటికి వెళ్తే ఇది ఇంక మనకు ఎండ్ ఆఫ్ ద స్టోరీ లాగా అనుకుంటున్నారు. కరోనా సమయంలో చనిపోయిన తన తండ్రి ఇందూరి పుల్లారెడ్డి పేరుతో ఐపీఆర్ ప్రోగ్రామింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడీ యువకుడు. ప్రస్తుత తరుణంలో విద్యార్థులు ఏ విభాగంలో ఇంజనీరింగ్, పీజీలు చేసినా కోడింగ్ కీలకమని గుర్తించాడు. అలాంటి కోడింగ్ విద్యను వినుకొండ పరిసర ప్రాంతాల విద్యార్థులకు చేరువ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మీరు ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ స్కూల్కైనా వెళ్ళండి, మేము ఐఐటీ చెప్తున్నాం అంటారు. కనీసం ఇలాంటి ఆప్షన్ అందరికీ తెలియటం వల్ల ఆ ప్రెజర్ కుక్కర్ నుంచి బయటకు వస్తారు, వేరే ఆప్షన్లో నేను తెలుసుకుంటారు, ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్సెల్ అవుతారు, లైఫ్లో ముందుకెళ్తారు. రేపు ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అలాంటి వాటి వచ్చినా కానీ
ఈ థింకింగ్ అనే క్యాపబిలిటీతో వాళ్ళు సర్వైవ్ అవుతారు. అంటే ఎంతమందికి జాబ్లు వచ్చాయి అనేది ఇంకా నేను కనుక్కోలేదు కానీ బట్ నా దగ్గర చదివిన వాళ్ళు మాత్రం ఒక 150 మెంబర్స్ దాకా ఉన్నారు. స్పందన అయితే ఇప్పుడే వస్తుందండి, ఎందుకంటే ఇది 5 years పట్టింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ కనపడటానికి. సో మీకు 2 years బ్యాక్ వస్తే నా దగ్గర కనీసం ఒక 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరు పేద పిల్లలు వచ్చినా కానీ 365 days మా ఇంట్లో కూర్చొని చదువుకొని వెళ్ళిపోతానే ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ అనేది అర్థమవుతుంది అన్నట్టు, ఓహో ఇది డైరెక్ట్ జాబ్కి సంబంధించిన విషయము, మధ్యలో చదువులు వేరే లేవు అనేది క్లారిటీ వస్తుంది. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి ఇప్పుడు వచ్చేసి స్కూల్లో కాలేజ్ స్టార్ట్ చేయమని నా దగ్గర ఇప్పటికి సుమారు ఒక 100 మంది పైన వచ్చి ఉంటారు. సో నేను దాని దృష్ట్యా ఏదైనా అలాంటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే శాలరీ పరంగా అయితే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకున్న ఒక 2 hours టైంలోనే ఇదంతా చేయగలుగుతున్నాను. చదువుతో పని లేకుండా ఆసక్తి ఉన్న 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐఐటి విద్యార్థులకు కోడింగ్ పాఠాలు నేర్పిస్తున్నాడీ యువకుడు. ఇంటి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భార్య రాజశ్రీ సహకారంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాలకు చెందిన యువతకు సాంకేతిక విద్యలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటి బాంబే, గౌహతి, సూరత్, మద్రాసు లాంటి విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ చేస్తున్న యువత సెలవుల్లో రామంచిరెడ్డి దగ్గర కోడింగ్ పాఠాలపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన వారిలో ఇప్పటి వరకు 150 మంది టీసీఎస్, జియో లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రామంచిరెడ్డి వద్ద ఇంజనీరింగ్ చేసిన వారే కాకుండా ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు కూడా వివిధ సాంకేతిక అంశాలపై శిక్షణ తీసుకుంటున్నారు. ఐఐటీలో 822 ర్యాంక్ వచ్చింది. కోడింగ్ యూజ్ అయ్యేదని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. కోడింగ్ కూడా రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తారని అలా చెప్తున్నారు, దానివల్ల బాగా అర్థమవుతుంది. కోడింగ్ సార్ చాలా బాగా చెప్తారు. రియల్ లైఫ్లో ఎట్లా వాడతాం, ఎట్లా వాడతాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు చదువుతున్నాం, ఎందుకు నేర్చుకోవాలి అన్నట్టు నేర్పిస్తారు అన్నీ. సో చాలా ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటాం అందరం. నేను ఎన్ఐటి పట్నాలో చదువుతున్నాను, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో చదువుతున్నాను. కోడింగ్ అంటే ఇంట్రెస్ట్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి సార్ దగ్గరికి హాలిడేస్లో వస్తూ ఉంటాను. సార్ చెప్పేది బాగా ఇంట్రెస్ట్గా చెప్తారు. నేను ఇక్కడికి డిఎస్సి నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ చదవడం వల్ల నాకు సార్ చెప్పడం వల్ల బాగా ఉపయోగపడుతుంది. సార్ చెప్పే విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కానీ అన్నీ బాగా నచ్చుతున్నాయి. భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది, జాబ్స్ కొట్టడానికి కానీ అన్నిటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐఐటి మద్రాస్లో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తీసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన కోడింగ్ వాళ్ళు చెప్తారు, బట్ కంపెనీస్కి అన్నీ అవే కావాలని లేదు. కొన్ని కంపెనీస్ ప్లెయిన్ కోడింగ్ అంటే నార్మల్ కోడింగ్ కూడా కావాలి, అది అక్కడ చెప్పరు. ఇది తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు అని ఇక్కడికి వస్తున్నాను. టెక్నాలజీలో వెనుకబడిన పల్నాడు ప్రాంతాన్ని భవిష్యత్తులో కోడింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రామంజిరెడ్డి. ఐఐటి బాంబేలో ఎంటెక్ పూర్తి చేసిన రామాంజనేయరెడ్డి మంచి వేతనంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కాదనుకున్నాడు. తన చదువు, నేర్చుకున్న విజ్ఞానం స్వదేశానికి ఉపయోగపడాలనుకున్నాడు. సొంత ఊరిలో ఐపీఆర్ ప్రోగ్రామింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసి ఇక్కడ గ్రామీణ యువతకు ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతున్నాడు. తద్వారా వాళ్ళు ఉత్తమ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.